గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. సో మనము ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ టర్న్ యువర్ ప్రాబ్లమ్స్ ఇంటూ ఆపర్చునిటీస్. మనకు వచ్చే సమస్యలని సదవకాశాలుగా మనం మార్చుకోవాలి. I will tell about the story of Colonel Sanders. KFC గురించి మీరు విని ఉంటారు. KFC అంటే పూర్తిది ఏంటంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్. కెంటకీ ఫ్రైడ్ చికెన్, చికెన్ లో ఒక వెరైటీ అన్నమాట. కెంటకీ అనేది ఒక రాష్ట్రం పేరు. ఇప్పుడు తెలంగాణ ఫ్రైడ్ చికెన్ అనేసి అన్నాను అనుకోండి, ఆంధ్ర ఫ్రైడ్ చికెన్ అనేది ఒక రాష్ట్రం, మనది ఒక రాష్ట్రం. ఒరిస్సా ఫ్రైడ్ చికెన్, అమెరికాలోని ఒక రాష్ట్రం పేరు కెంటకీ. కెంటకీ అనేది ఈ కలర్ శాండర్స్ ఉన్న ప్రాంతం. అక్కడ అది ఫేమస్ అయింది కాబట్టి దానిని ఆ పేరుతోటే ఇప్పటికీ పిలుస్తున్నాం. ఎప్పటి నుండి? 1963 నుంచి, 1963 నుంచి అది కెంటకీ ఫ్రైడ్ చికెన్. అంటే అది ఇండియాలోకి వచ్చినా అది కెంటకీ ఫ్రైడ్ చికెన్ లానే పేరుంది. పాకిస్తాన్ లోకి వెళ్ళినా దాని పేరు కేఎఫ్సీనే. ఇక కేఎఫ్సి రెస్టారెంట్, దానికి కెంటకీ ఫ్రైడ్ చికెన్ రెస్టారెంట్ అని పూర్తి పేరు ఉండదు. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ యాజ్ కేఎఫ్సి. మనకి తెలిసి ఓన్లీ ఇండియా అని అనుకుంటున్నాము. ఇండియాలోనే మనకి తెలిసిన, మన ఇండియాలోనే ఎన్ని వేల రెస్టారెంట్స్ కేఎఫ్సి పేరు మీద ఉన్నాయో ఒకసారి ఊహించండి. మీకు అడ్వర్టైజ్మెంట్స్ చూసుకుంటే కేఎఫ్సి ఇట్ ఈస్ ఫింగర్ లిక్కింగ్ గుడ్ అంట. అంటే ఏంటంటే మనము ఆ చికెన్ తీసుకున్న తర్వాత, చికెన్ తిన్న తర్వాత దాన్ని మనం, అంటే మాంసాహార ప్రియులకి మాత్రం ఇది నచ్చుతుంది నేను చెప్పేది. వాళ్ళంతా ఆ చికెన్ తినేసిన తర్వాత అంట వేళ్ళు కూడా నాకేస్తారనమాట. అది వాళ్ళ బ్రాండ్ నేమ్ అడ్వర్టైజ్మెంట్. ఆ అడ్వర్టైజ్మెంట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్లానే ఉంటది. దాంట్లో ఏముంది అసలు? చికెన్ మనం ఇంట్లో కూడా చేస్తాం కదా, బిర్యానీ చేస్తాము, చికెన్ చేస్తాము. బట్ వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ ఇట్? అది కేఎఫ్సి వాళ్ళది ఒరిజినల్ రెసిపీ అనేది ఒకటి ఉంటది. అంటే కోడి మాంసాన్ని, అది మళ్ళీ వేరే మాంసం కూడా కాదు, ఓన్లీ చికెన్ ని, కోడి మాంసాన్ని ఒక పద్ధతిలో వండడం. అదేం పెద్ద గొప్ప విషయం? ఒక్కసారి ఆలోచించండి. ఒక పద్ధతిలో వండడం, ఒక రెసిపీని తయారు చేయడం, ఇలానే ఉంటుంది అని తయారు చేయడం, దానికి బ్రాండ్ నేమ్ అంతే ఉండడం. మన దేశమే కాదు, మనకి 190 దేశాలు ఉంటే దాదాపు 160 దేశాల్లో కేఎఫ్సి బ్రాండ్ ఉంది. అదే పేరుతో ఉంది కేఎఫ్సి. ఎంత ఎంత సక్సెస్ సాధించి ఉంటే అతను ఆ కేఎఫ్సి బ్రాండ్ నేమ్ అంతే ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మనకి తెలియదు. కేఎఫ్సి మీద మనము ఆ రెస్టారెంట్ బ్రాండ్కి వెళ్తే ఎక్కడో అక్కడ అతని ఫోటో ఉంటుంది. కల్నల్ శాండర్స్ తాత ఫోటో, శాండర్స్ తాత ఫోటో ఉంటుంది. లేకపోతే మనం తెచ్చుకుని వాటిలో మా ఇంట్లోకి తెచ్చుకున్నాము అని అనుకోండి, ఆ టేక్ అవే బాక్సెస్ మీద కూడా ఆయన ఫోటో ముద్రించి ఉంటుంది. ఇదంతా ఏంటి? చికెన్ ని వండే ఒక పద్ధతి, జస్ట్ ఒక పద్ధతి దానికోసం. సో మనకి
ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది. మన ఇంట్లో చేసుకోలేక కాదు దాన్ని. వీ కెన్ ఆల్సో మేక్ ఇట్. మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తే కేఎఫ్సి చికెన్ అనేసే ఉంటుంది. తర్వాత దాన్ని కాపీ చేస్తూ ఎన్నైనా డిఎఫ్సి, ఓఎఫ్సి, ఎన్ఎఫ్సి ఏయో మన వీధికి ఒక పేరు పెడతా ఉంటారు. బట్ అది ఇట్ ఈస్ పాపులర్ అబౌట్ ఓన్లీ అబౌట్ కేఎఫ్సి. జస్ట్ వీ విల్ గో టు నో మోర్ అబౌట్ దిస్ పర్సన్. ఎవరు? ఆ తాత పేరు కేఎఫ్సి. అతను ప్రాబ్లమ్స్ ని ఆపర్చునిటీస్ గా ఎలా ఎలా చేసుకున్నాడు అనే దాన్ని మనము ఇక్కడ నేర్చుకోవాలి. అది మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, దాదాపు ఒక్కొక్క ఇప్పుడు దానికి క్రేజ్ ఏం తగ్గలేదు, ఇంకా పెరుగుతానే ఉంది. అతనికి ఆ బ్రాండ్ వేరే వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఈ ఈ ఇది ఇంతే ఉండాలి అనేసి అతను స్టార్ట్ చేసింది కెరీర్. ఇందాక మన వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ చెప్పినట్లు అతను ఈ బ్రాండ్ ని కనిపెట్టింది తన 63వ ఏట, 63rd ఇయర్ లో తనకు ఒక బ్రాండ్ నేమ్ తెచ్చింది. జస్ట్ ఇమాజిన్ 60 ఏళ్ళు అప్పుడు మిగతా వాళ్ళంతా ఏమని అనుకుంటారు? వాట్ హీ మస్ట్ బి థింకింగ్ అట్ ది ఏజ్ ఆఫ్ 63. అతనికి ఎంతగా సక్సెస్ అవ్వాలి అని ఉండుంటే అతను చనిపోయిన తర్వాత, అంటే దాదాపు 45 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా అతని పేరునే మనం ఇంకా తలుచుకుంటున్నాము. బికాస్ హీ హ్యాస్ ఇంపాక్టెడ్ ద హిస్టరీ ఇన్ సచ్ ఏ వే. సో 60 ఏళ్ల తర్వాత గురించి మనము అతను సక్సెస్ అయ్యాడు అని అనుకుంటున్నాము. 60 ఏళ్లకి ముందు తన జీవితం చూస్తే యు విల్ ఫీల్ అసలు ఇట్లాంటి మనిషి కూడా ఉంటాడా అని మీకు అనిపిస్తుంది. అసలు ఇతను ఈస్ దిస్ ది పర్సన్ హూ హ్యాస్ గాట్ ద సక్సెస్ అని అనిపిస్తుంది. 60 ఏళ్లకి ముందు అతని 5వ ఏడు చూసినా, 7వ ఏడు చూసినా, 10వ ఏడు చూసినా, 15వ ఏళ్ళు తనేం చేస్తున్నాడో చూసినా, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 27 ఏళ్ళు, 30 ఏళ్ళు, 37 ఏళ్ళు, 40 ఏళ్ళు, 42 ఏళ్ళు. నేను ఈ ఏళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పిన ప్రతి ఏటిలో అతను ఉద్యోగం మారాడు. ఒక స్థిరత్వం అంటూ లేదు. మహా కోపిష్టి. నేను చెప్తున్నా అర్థమవుతుందా అండి? ఐఎమ్ ఐ టెల్లింగ్ యూ? ఆర్ యూ ఫాలోయింగ్ మీ? ఎస్. సో తనకు ఎన్ని జాబ్స్ మారాడు అని అంటే, ఎంత లాగా చేశాడు అని అంటే, యూ విల్ సీ ఇతన్ని తన కథని చూస్తుంటే ఒక రకమైన చిరాకు వస్తుంది, బాధ వస్తుంది. తన కథని మన ఫ్రీ గురుకుల్ యాప్ లో ఒక వారం రోజుల క్రితం కూడా పెట్టారు అందరికి. నేను అది మళ్ళీ మన దానిలో పోస్ట్ చేస్తాను. కానీ అంటే తన కథని నేను ఇప్పుడు జస్ట్ ఊరికే కొంచెం ఐ విల్ ఓన్లీ టచ్ ద స్టోరీ, బట్ యూ షుడ్ రీడ్ హిస్ స్టోరీ. ఒకటే పేజ్. యూ షుడ్ రీడ్ హిస్ స్టోరీ అండ్ గెట్ ఇన్స్పైర్డ్ బై వాట్ హీ హాస్ డన్. ఇది 60 ఏళ్లకు ముందు కాదు, 62 ఏళ్ల తర్వాత తను చేసింది. 62 ఏళ్ల తర్వాత తను చేసింది ఏంటి అనే దాన్ని చెప్పాలి అని అంటే, 60 ఏళ్లకు ముందు తను ఏం చేశాడో జస్ట్ ఊరికే చాలా 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 సూక్ష్మంగా టచ్ చేస్తాను. సో శాండర్స్ గురించి నేను ఐఎమ్ టెల్లింగ్ యూ 62 ఏళ్ల తర్వాత ఒక లెక్క, 62 ఏళ్ల ముందు తన లైఫ్ ఒక డిఫికల్ట్, చాలా చాలా డిఫికల్ట్ థింగ్. అది నేను ఇప్పుడు మీకు చెబితే మీకు అర్థమవుతుంది. కొన్ని విషయాలు రికార్డు కూడా చేయలేదు, కానీ ఐ విల్ ట్రై టు టెల్. నాకు గుర్తొచ్చినవి మీకు ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాను. స్కల్లర్ శాండర్స్ వాజ్ బోర్న్ ఇన్ 1890.
చాలా చాలా నిరుపేద కుటుంబంలో చాలా చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడనమాట. అర్థమైందండి. తండ్రి ఒక వ్యవసాయ కూలి. తల్లి కూడా జస్ట్ వాళ్ళకి నిరుపేద కుటుంబం అంటే తల్లి, తండ్రి ఇద్దరూ వర్క్ చేయాల్సొస్తది. ఒక వ్యవసాయ కూలి. వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు అంటే కొన్ని ఆహ్, ఏదో పనులు చేస్తూ ఉంటుంటే తను గాయపడ్డాడు. ఏదో ట్రాక్టరో ఏదో తనని కొట్టేసిందో సంథింగ్. ఆ డీటెయిల్స్ పూర్తిగా అయితే తెలీదు. కానీ వ్యవ తన తండ్రి వ్యవసాయం చేసేటప్పుడు ఆహ్, గాయపడ్డాడు. ఇంక తనేమి వర్క్ చేయలేడు గాబట్టి తండ్రి ఆహ్, ఒక మటన్ కొట్టు పెట్టుకున్నాడు. అర్థమైందా అండి? వ్యవసాయం చేస్తూనే ఒక చిన్న షాప్ చాలా మటన్ కొట్టు పెట్టుకున్నాడు. అయితే మటన్ కొట్టు పెట్టుకొని వ్యవసాయం చేయలేక చూస్తూ ఉంటే ఆ గాయం మూలాన హీ వాజ్ బెడ్ రిడన్ అండ్ దెన్ అల్టిమేట్లీ సకంబ్డ్ టు డెత్. తండ్రి చనిపోతాడు. ఎప్పుడు? కరెక్ట్ గా కల్నల్ శాండర్స్ కి 5 ఏళ్ళు ఉన్నప్పుడు. అర్థమవుతుందండి? జస్ట్ ఫాలో దిస్. వాళ్ళ తల్లి అప్పుడు తండ్రి చనిపోయేటప్పటికి ఆవిడ గర్భవతి. తండ్రి చనిపోయిన తర్వాత 3 నెలలకి తనకొక చెల్లి పుట్టింది. ఓకే. అంతకుముందే ఒక తమ్ముడున్నాడు. సో, కుప్ ఒక జస్ట్ ఒక కుటుంబము విచ్ ఈస్ ఒక నిరుపేద కుటుంబము. తన ఆహ్, తండ్రి ఏం ఆస్తి సంపాదించలేదు. తల్లి కూడా పని చేసేది. జస్ట్ ఇక ఆహ్, పిల్లలు అనాథలైపోయారు. తల్లి ఏం చేసిందంటే టమాటా సాస్ కంపెనీ, టమాటా సాస్ తయారు చేసే కంపెనీలో ఆహ్, పనికి చేరింది. ఓకే. సో, ఆ తర్వాత ఈ చిన్న బుడ్డోడు ఈ కల్నల్ శాండర్స్ కూడా ఓ ఏదో తల్లికి సహాయం చేయాలి అనేసి తను కూడా వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఉన్నాడు. వ్యవసాయ కూలీగా పని చేయడానికి తనకి ఆహ్, $2 ఇచ్చాడు యజమాని. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఏం చేసేవాడు తిను? ఉడతలు, కుందేళ్ళు పెద్ద పెద్ద వ్యవసాయం అంటే మన మన దగ్గరలాగా చిన్న 1 ఎకరం, 10 ఎకరాలు అట్లా కాదు. కొన్ని వందల ఎకరాలు ఉండే వాళ్ళ దగ్గర చేశాడు. అయితే దీన్ని పని చేయమంటే వీడు పని చేయకుండా ఏం చేసేవాడంటే ఇదిగో పొలంలో ఉడతలు, కుందేళ్ళు వాటిని పట్టుకుంటా ఉండేవాడు. ఒకరోజు ఆ యజమాని చూసి "అరె! నువ్వు ఇలా చేస్తున్నావు గదా! నిన్ను పంపించేస్తున్నాను" అనేసి ఆ $2 ఇచ్చేసి 3 నెలలు పని చేయించుకొని పంపించేసాడు. సో, వీడు ఆడుకుంటా ఉంటాడు. వీడికి సీరియస్‌నెస్ లేదు అనేసి మొదటిసారి బ్రాండేసేసాడు తను. తర్వాత ఇంకో ఆహ్, హ్మ్. పక్కనున్న నేను బుద్ధిగా చదువుకుంటాను. చదువుకోవడం కాదు. బుద్ధిగా పని చేస్తాను అని జెప్పేసి ఇంకో యజమాని దగ్గరికెళ్ళి $4కి తను తను చెప్తాడన్నమాట. నాది ఫస్ట్ జీతం $2 తర్వాత $4 అని. $4కి నెలకి $4 $4కి పనిలో చేరతాడు. ఆ పనిని కూడా వదిలేసేస్తాడు తిను. ఎందుకు అనంటే కల్నల్ శాండర్స్ ఈ శాండర్స్ కల్నల్ అనేది పేరు తర్వాత వస్తుంది. శాండర్స్ కి అసలు స్టెబిలిటీ అనేదే లేదు. ఇంతలోపు వీళ్ళ అమ్మ ఉంది కదా! వీళ్ళ అమ్మ ఆహ్, శాండర్స్ వాళ్ళ అమ్మ రెండో పెళ్లి చేసుకుంటుంది. ఒక తోటమాలిని రెండో పెళ్లి చేస్తుంది. వీడికి శాండర్స్‌కి అది నచ్చదు. కానీ ఇప్పుడు తను ఆసరా కోసం పిల్లల్ని పెంచడం కోసం ఏదో తను అనుకుని రెండో పెళ్లి చేసుకొని తండ్రి దగ్గరికెళ్తుంటే అతను ఏదో రకంగా ఈ పిల్లల్ని కొడుతూ ఉండేవాడు. వీడికి ఆత్మాభిమానం ఎక్కువ, కోపం ఎక్కువ. సో, ఇంటి నుంచి వచ్చేసాడు కల్నల్ శాండర్స్.
ఓకే. చదువు చదవడం అబ్బలేదు. ఈ తండ్రి ఏమో చదవట్లేదని కొట్టేవాడు. సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయిపోయి ఇంటి నుంచి వచ్చేసి ఏం చేస్తాడు? ఏ పని దొరికితే ఆ పని. ఏ పని దొరికితే అంటే ఏదో పెయింటర్ గా పనిచేశాడు. గుర్రపు బగ్గీలుకి పెయింట్ వేసే పనికి కుదిరాడు. తర్వాత ఆ గుర్రాలని ఆ సాఫ్ చేయడం, చేయడం అంటే పెద్ద పెద్ద యజమానుల కింద పని చేయడం. ఆ, ఆ, చే పనికి కుదురుతున్నాడు. ఏదో ఒక జీవనం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. కానీ వీడికుంటే పర్సనాలిటీ మూలాన నేను ఇంత కింద ఎందుకు చేయాలి అనేసి ఇంకో మెట్టు ఎక్కుదాము అనేసి అనుకుంటా ఉంటాడు. సో ఎప్పుడు కోపం ఎక్కువ మూలాన చాలా జాబ్స్ పోగొట్టుకున్నాడు. సో వాళ్ళ మేనమామ ఏం చేస్తాడు అంటే ఈ పెయింట్లు ఏం వేసుకుంటావులే అని చెప్పేసి ఆ, ఒక బస్ కండక్టర్, ఆ, బస్ ఉంది, దానికి కండక్టర్ గా ఉంది. కానీ జస్ట్ నీకు ఇప్పుడు డాలర్ అంటే ఎంత తెలుసు, సెంట్ అంటే ఎంత తెలుసు కదా, జస్ట్ ఊరికే దీని మీద ఈ టికెట్ 2 సెంట్లు ఉంటది, అది చించి ఇవ్వడమే, 2 సెంట్లు దాయడమే అనేసి అనుకుంటాడు. సరే కండక్టర్ ఉద్యోగంలో చేరతాడు. కండక్టర్ ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక ఆ ఒక రోజు బస్సులో వర్క్ చేస్తున్నప్పుడు ఒక సిపాయి కనపడతాడు. సైనికుడు కనపడి, ఇదిగో నువ్వు బాగా పనిచేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఎందుకు ఆర్మీలో చేరు, బస్ కండక్టర్ గా ఎందుకు అనేసి చెప్తాడు. అప్పటికి తన వయస్సు 16 సంవత్సరాలు. సో చాలా చాలా ఉద్యోగాలు చేస్తా ఉన్నాడు. కానీ 16 సంవత్సరాలు ఆ, లో ఈ బస్ కండక్టర్ తో ఈ సోల్జర్ కనపడతాడు. ఆ సోల్జర్ చెప్తాడు, ఆ ఇప్పుడు ఆర్మీలో రిక్రూట్మెంట్ ఉంది, ఆ, క్యూబా తోటి మనకి వార్ జరుగుతుంది, ఆ, నువ్వు ఆ, వెళ్తే ఇక్కడ ఫలానా అడ్రస్కి వెళ్తే అక్కడ వాళ్ళు నీ నువ్వు ఎత్తు పొడుగు అదంతా చూసి నన్ను తీసుకుంటారు అనేసి చెప్తాడు. సరే తను బస్ కండక్టర్ ఉద్యోగం మానేసి ఆర్మీలోకి వెళ్ళి చేరిపోతాడు. అక్కడ ఆర్మీలో ఏంటంటే 20 ఇయర్స్, కనీసం 20 ఏళ్ళు ఆ పైన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అనమాట. సరే 20 20 ఏళ్ళు ఉండాలి కదా. కానీ తను కొంచెం పెద్దగా ఉండడం మూలాన 16 ఏళ్ళు అయినా సరే 20 ఏళ్ళు అనేసి అబద్ధం ఆడతాడు. ఆర్మీలో చేరతాడు. ఆర్మీలో చేరిన తర్వాత ఆ మంచి జీతం వస్తోంది అని అనుకునేసరికి ఆ క్యూబా తోటి యుద్ధం ముగిసిపోతుంది. వాళ్ళు శాంతియుతంగా యుద్ధాన్ని ఆపేశారు. సో ఎక్స్ట్రా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేస్తారు. అందులోపు తిను ఏజ్ తక్కువ చెప్పాడు కాబట్టి పర్మనెంట్ గా ఆర్మీలో ఉండలేడు. సో వాళ్ళు తీసేసే లోపే ఆ ఆర్మీలో నుంచి తిను శాంతి వచ్చేసింది కాబట్టి 6 మంత్స్ కి వెనక్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలా అని అనుకుంటే, ఇప్పుడు బస్సులో పనిచేశాను కదా, రైల్ రైల్లో పనిచేద్దాము అనేసి వీడికి అనిపిస్తుంది. శాండర్స్ కనిపిస్తుంది, రైల్లో పనిచేస్తాడు. ర- ఆ ఇక అక్కడి నుంచి జీవితం ఎన్ని మలుపులు తిరిగిందంటే, కనీసం ఆ తర్వాత ఆమ్, రైల్వే గ్యాంగ్ మెన్ గా పనిచేస్తాడు, ఫైర్ మెన్ గా పనిచేస్తాడు. ఆ, అంటే చాలా చాలా మీనియల్ జాబ్స్, చిన్న చిన్న జాబ్స్ కి ఆ, వెళ్తా ఉంటాడు. ఆ గ్యాంగ్ మెన్ గా పనిచేస్తాడు, రైల్వే గ్యాంగ్ మెన్ గా పనిచేస్తాడు. తర్వాత రైల్వేలో పనిచేసేటప్పుడే అంటే స్టీమ్ ఇంజిన్ కి బొగ్గు వేస్తారు చూసారా, ఆ బొగ్గు వేసేటప్పుడే తనకి ఆ ఎప్పుడు చిన్నప్పుడు అనుకున్నాడు అనమాట, నేను నల్ల కోట్ వేసుకోవాలి అనేసి, రైల్ లాయర్ అవ్వాలి అనేసి అనుకున్నాడు. లాయర్ అవ్వాలి అని అనుకుని ఆ, అప్పటికి ఏవో కంపార్ట్మెంటల్ గా ఏవో పాస్ అవుతా ఉంటారు కదా, ఏవో డిగ్రీలు చేసి లాయర్ గా అడ్వకేట్ గా చేరతాడు. హీ సమ్హౌ గాట్ ఇన్ టు ద అడ్వకసీ. దెన్ వీడికి కోపం ఎక్కువ మూలన ఏం చేస్తాడు అని అంటే, ఒకనొక కేసులో ప్రత్యర్థి లాయర్ ని జడ్జి ముందే కొట్టాడు. జడ్జి ముందే కొట్టడం మూలాన ఆ జడ్జి ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు, ఇంకెప్పుడు నువ్వు లా ప్రాక్టీస్ చేయకూడదు అనేసి. సో లాయర్ ఉద్యోగం పోయింది. తర్వాత మళ్ళీ
రైల్వే బోగీలు తన దగ్గర రైల్వేలో పనిచేస్తున్నాడు కదా, రైల్వే బోగీలను శుభ్రం చేసే ఆ, వాడిగా జస్ట్ ఒక మాన్యువల్ లేబర్ లాగా ఆ మళ్ళీ జీవితాన్ని ప్రారంభిస్తాడు. దెన్ ఒకానొక సందర్భంలో ఆ రైల్వేలో ఆ నెక్స్ట్ ప్రమోషన్ రావాలి అని అంటే ఆ మీ తల్లిదండ్రులు సైన్ చేయాలి అనేసి వాడికి ఒక కండిషన్ ఎందుకో పెడతారు. సో హీ హాస్ గాన్ టు హిస్ మదర్, ఇదిగో నేను ఫలానా వాడిని, నేను ఇప్పుడు ఇప్పుడు కన్నాను అనేసి. అంతకు ముందు 16 years 20 years గొడవ అయింది కదా. సో ఇదని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో వాళ్ళ అమ్మ సంతకం కావాలని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే, వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ కొత్త నాన్న అంటే పినతండ్రి వాళ్ళందరినీ చూసి వాళ్ళేమో చాలా చక్కగా మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, నేనేమో ఈ రైల్వేలో కోచ్ల్ని ఊడ్చుకుంటున్నాను, నాదేంటి జీవితం అనేసి అని అనుకుని హీ వాస్ వెరీ మచ్ డిస్సాటిస్ఫైడ్. అసలు నాకు ఈ రైల్వే ఉద్యోగం వద్దు, ఇంకా వేరే ప్రమోషన్ వద్దు, అసలు నేను జీవితాన్ని చాలా చక్కగా మొదటి నుంచి మొదలు పెడతాను అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీలో చేరతానని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీలో చేరతాను. సో అగైన్ అక్కడ కూడా హీ వాజ్ నాట్ హ్యాపీ. అంటే కొన్ని రోజులు చేసిన తర్వాత హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. అండ్ దాన్ని కూడా మ్, ఆ, మ్, వదిలేయడు. కానీ అలా అన్హ్యాపీనెస్ తో ఉంటే సంబడి హ్యాస్ టోల్డ్ హిమ్, ఎదిగో ఆ, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ వస్తుంది, ఆ పెట్రోల్ బంక్ ఫ్రాంచైజీ తీసుకుంటావా నువ్వు అనేసి ఆ, అంటే తను పెట్రోల్ బంక్ ఫ్రాంచైజీ తీసుకుంటాడు. పెట్రోల్ బంక్ ఫ్రాంచైజీ తీసుకుంటున్నప్పుడు చాలా బాగుంటుందిలే జీవితం, ఈ లోపలే తనకి పెళ్లి కూడా అవుతుంది. ఆ పెట్రోల్ బంక్ ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత ఆ ఏమైతుందంటే, యాజ్ ద లక్ వుడ్ హ్యావ్ ఇట్, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం ఏర్పడి పెట్రోల్ కి ఆ, అంటే ఎక్కువ అనుకున్నంత లాభాలు రాలేదు. పెట్రోల్ బంక్ వచ్చే వాళ్ళందరూ కూడా ఆ ఈ హైవేలో ఎక్కడన్నా రెస్టారెంట్ ఉందా అనేసి అడిగేవాళ్ళు. సో రెస్టారెంట్ కోసం తినేం చేశాడు అని అంటే, ఆ, తన దగ్గర ఉన్న తను ఫ్రాంచైజ్ తీసుకున్న పెట్రోల్ బంక్ లోనే ఒక చిన్న టీ కొట్టు లాంటిది ఒక 6 టేబుల్లకి రెస్టారెంట్ లాగా, వాళ్ళు వచ్చిన వాళ్ళు తన పెట్రోల్ బంక్ వచ్చిన వాళ్ళైనా కనీసం తింటారు అనేసి తన 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 దగ్గర ఒక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. ఆ రెస్టారెంట్ లో ఒక వంటకం ఈస్ దిస్ కేఎఫ్సి, కెంటకీ ఫ్రైడ్ చికెన్. దాని గురించి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఇది చెప్తుంటేనే మనకి చాలా చిరాకు వేస్తుంది. అతను ఏంటి ఒక్క చోట స్టెబిలిటీ లేదు, కోపం ఉంటుంది. ఈ తర్వాత ఆమ్, తనకి మధ్యలో పిల్లలు పుడతారు కదా. అబ్బాయి, తనకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ అబ్బాయి చనిపోతాడు. జస్ట్ అండర్స్టాండ్ దిస్. వాళ్ళ అబ్బాయి చనిపోతే ఎదిగి వచ్చే కొడుకు చనిపోవడం అనేది ఏ తండ్రికైనా చాలా ఇబ్బందికరమైన విషయం. సో హీ హాజ్ లాస్ట్ ఇంట్రెస్ట్. అంటే ఇక పెట్రోల్ బంకు లేదు, లేకపోతే రెస్టారెంట్ లేదు. సో హీ హాజ్ లాస్ట్ ఇంట్రెస్ట్. అండ్ వాళ్ళ ఆవిడ కూడా, తను ఇప్పటిదాకా పెళ్లి చేసుకున్న ఆవిడ కూడా తను వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఇతను ఇదంతా పరిస్థితి బిఫోర్ ద ఏజ్ ఆఫ్ అటైనింగ్ 62. అర్థమైందండి? ఇది చూస్తే మనకి అరే వీడికి ఒక స్టెబిలిటీ లేదు, వీడికి ఒక చూడు లైఫ్ అంతా ప్రాబ్లమ్సే. ఐదర్ తను తెచ్చి పెట్టుకున్న ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ ఎల్స్ తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ. నౌ ఈ తనకి రెస్టారెంట్ ఉంది అని అనుకున్నంతలో అది కూడా ఒకానొక ఫైర్ యాక్సిడెంట్ లో అది కూడా పోతుంది. నౌ హీ ఈస్ లిటరల్లీ ఆన్ రోడ్స్ విత్ హిజ్ న్యూ వైఫ్. అర్థమైందండి? ఇది అంతా కూడా మనల్ని ఒక రకమైన ఇది చదువుతుంటే
అంటే నేను చెప్తుంటే మీకు ఎలా ఉందో గానీ నేను చదువుతున్నప్పుడు చాలా చిరాగ్గా అరే ఏంటబ్బా ఇది? వీడికి ఒక స్టెబిలిటీ లేదు. డస్ హీ రియల్లీ డిజర్వ్ సక్సెస్ ఇన్ లైఫ్? ఇతని గురించి మనం ఇంత బాగా చెప్పుకోవాలా అని అంటే చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలంటే ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 62 తన దగ్గర హీ హాస్ జస్ట్ నాట్ గాట్ ఎనీథింగ్. తన దగ్గర ఏమీ లేదు. సోషల్ సెక్యూరిటీ పేరుతోటి అమెరికా వాళ్ళు వయసుకు మించి అంటే 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి ఇచ్చే పెన్షన్ తప్పితే తన దగ్గర ఏమీ లేదు. హీ వాజ్ లిటరల్లీ లాస్ట్. తనకి అప్పుడు అనిపించింది, అరే నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్. నేను ఏదో ఒకటి చేసి నాకంటూ ఒక ఔన్నత్యం ఉంది, నాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది, నేనంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని నాకు ఎప్పుడు అనిపిస్తోంది. వాట్ షుడ్ ఐ డూ అనేసి అని అనుకుంటుండగా దెన్ హీ థాట్ ఆఫ్ హిస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఏంటది? తనకి బాగా ఇష్టమైన విషయం ఏంటంటే వంట వండడం. వాళ్ళ తల్లి టమాటా సాస్ కంపెనీలో పనిచేసేదని చెప్పాను చూసారా? అప్పుడు తనకేంటంటే చాలా తొందరగా వెళ్ళిపోవాలి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా. కూలీ పని కదా! దే హ్యావ్ టు గో ఎట్ ది టైమ్ 7 o'clock. పొద్దున్నే 7 o'clock ఎప్పుడో వెళ్ళిపోవాలి. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తుంది. దాన్ని ఏం చేసింది అని అంటే ఈ చికెన్ ఉంటది కదా! వాళ్ళది మాంసం కొట్టు ఉంది వాళ్ళ నాన్నది. చూడండి హౌ ఆల్ ఆఫ్ థింగ్స్ ఆర్ లింక్డ్. ఆ మాంసం కొట్టులో మిగిలిపోయిన ముక్కలన్నింటినీ అవేం చేసేదంటే ఒక పద్ధతిలో వేయించేది. చికెన్ ని మ్యారినేట్ చేసేది. చికెన్ ని మ్యారినేట్ చేసి అంటే దాంట్లో తనకి టైం లేక కనపడిన మసాలాలన్నిటినీ తనకి ఉన్న మసాలాలన్నింటినీ ఆ, వేసేసి చికెన్ ని మ్యారినేషన్ అంటే తెలుసు కదండి. ఓకే, మ్యారినేట్ అంటే ఆ, మనం మామూలుగా ఆ, ఆ, అట్ల పిండిని చేసిన తర్వాత దాన్ని ఫెర్మెంట్ అవ్వడానికి ట్రై చేసినట్లే ఇప్పుడు మ్యారినేషన్ అంటే దాన్ని పెరుగులోనో మసాలాల్లోనో కలిపి జస్ట్ కొంచెం సేపు అలా ఉంచడం అంతే. యు ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ ఎనీథింగ్, యు ఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్ ఫర్ సమ్ టైం. దాని మూలన చికెన్ ఇంకా టెండర్ గా అయిపోతుంది. సో అలా మ్యారినేట్ చేసి అలా ఉంచేసి తను ఆ, ముందు రోజు మ్యారినేట్ చేసింది పొద్దున్నే ఆ, ఆ, ఈ ఫ్రై చేసేసి ఆమ్, పిల్లలకి అందించేది అనమాట. అది తన వంట తొందరగా వెళ్ళిపోవడానికి. తనకి తన రెస్టారెంట్ బిజినెస్ చేసేటప్పుడు ఆ వంటకానికి అంటే బిజినెస్ చేయడం అని అంటే తను ఆ, ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఒక చిన్న హోటల్ తీసుకున్నాడు. దాని తర్వాత కొంచెం అది పెద్దగా అయింది. రెస్టారెంట్ బిజినెస్ చేసేటప్పుడు ఆ వంటకానికి వచ్చిన వాళ్ళు దాన్ని కావాలని మళ్ళీ మళ్ళీ అడిగారు. సో ఇప్పుడు 62 ఏళ్ళప్పుడు తనకు అనిపించింది, నాకు ఇది బాగా తెలుసు, దిస్ హ్యాస్ ఎన్ ఆపర్చునిటీ అని అనుకుని తను ఏం చేశాడు, తన దగ్గర ఇంకా హీ వాజ్ లెఫ్ట్ విత్ నథింగ్. తన దగ్గర ఒక పాత 4 వీలర్ కార్ లాంటిది ఉండేది. తర్వాత ఒక ప్రెషర్ కుక్కరు ఇట్లాంటివి ఉండేవి. చికెన్ ఉండేదన్నమాట. వాట్ మేక్స్ హిమ్ గ్రేట్ ఈస్ దిస్ థింగ్ విచ్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు తను చేసిన పని ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తను నాకు పోయేదేమీ లేదు, కానీ నేను నాకంటూ ఏదైనా ఒక క్రెడిట్ ని సాధించాలి అని అనుకుని నాకంటూ ఈ జీవితంలో చూసుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదిగో నేను ఒక రైతు కూలీగా చేశాను, $2 పనిచేశాను, $4 పనిచేశాను, ఇన్సూరెన్స్ ఏజెంట్ దాకా ఎన్నో పదుల సంఖ్యలో ఉద్యోగాలు చేశాను. నాకంటూ చెప్పుకోవడానికి ఏం లేదు. నా భార్య కూడా వదిలి వెళ్ళిపోయింది. సో షుడ్ ఐ లీవ్ లైక్ దిస్, ఇలానే చనిపోవాలా అని అనుకుని
లేదు ఇలా కాదు, నాకంటూ ఏదైనా ఒక గొప్ప విషయాన్ని సాధించి నేనంటే గుర్తుండిపోవాలి అని అనుకున్నాడు కాబట్టి ఇప్పటికీ మనం కేఎఫ్సి కేఎఫ్సి అని అంటున్నాం. వాట్ హీ హాస్ డన్ ఈస్ దిస్. తను ఈ వంటకం చాలా సూపర్ హిట్ అవుతుంది అని నమ్మాడు. నమ్మి ఏం చేశాడంటే కనపడిన ప్రతి వాళ్ళతోటి, ఇదిగో నేను నాకంటూ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, ఇదిగో ఈ వంటకం ఇలా చేస్తే చాలా అందరికీ నచ్చుతుంది, ఈ వంటకం తోటి వ్యాపారం చేద్దాం, నేను ఫ్రాంచైజీ ఇస్తాను. ఫ్రాంచైజీ అని అంటే నేను దాంట్లో వేసే 11 రకాల మసాలాలు ఉన్నాయి, ఎలా ఉడకబెట్టాలో నాకు తెలుసు, ఎలా మ్యారినేట్ చేయాలో తెలుసు, ఎలా ఫ్రై చేయాలో నాకు తెలుసు. సో ఆ 11 మసాలాలకి సంబంధించి జస్ట్ ఒక చికెన్ ని వండే పద్ధతికి నేను మీకు ఫ్రాంచైజ్ ఇస్తాను అనేసి ప్రతి చోట కనపడిన ప్రతి వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ కోసం అడిగాడు. అంటే పెళ్లిళ్ళలో వాటిల్లో నేను ఇది చేసి పెడతాను, చాలా బాగుంటుంది, ఎవ్రీబడి విల్ బి సాటిస్ఫైడ్ అని అంటే అందరూ ఓహో ఆహా సరే చేద్దాము చూద్దాము అన్న వాళ్ళే గాని ఎవ్వరు ఇదిగో కలిసి బిజినెస్ చేద్దాము అని అన్న వాళ్ళు లేరు. అతనికి ఒక రొటీన్ అయిపోయింది. ఏమని? రోజు పొద్దున్నే చికెన్ ని ఒక 10 కేజీలు తీసుకెళ్లడం, ఈ వీళ్ళతో పాటు నేను బిజినెస్ చేయగలను అనేసి అనుకున్న వాళ్ళందరికీ ఆ వంటకాన్ని రుచి చూపించడం. తను అలా రుచి చూపించి డీల్ మాట్లాడుకుందాము, ఈ ఈ ఫ్రాంచైజ్ చేస్తాము అనేసి అంటుంటే నేను కెంటకీలో నా పెట్రోల్ బంక్ లో చాలా ఫేమస్ అయింది అనేసి అక్కడ చెప్పడం, లేకపోతే అక్కడ ఫోటోలు చూపించడం, ఇదంతా రొటీన్ అయింది కానీ ఎవ్వరు తనతో బిజినెస్ చేద్దాము అనేసి ముందుకు రాలేదు. దిస్ ఈస్ ఈవెన్ మోర్ స్పెషల్. తను తన మొదటి బిజినెస్ డీల్ కోసం ఒక 1016 సార్లు తిరిగాడు. 1000 టైమ్స్. మనము ఒక వంటకం వండి ఇది బాగుందా, ఇది నాకు నచ్చింది, నీకు నచ్చిందా అనేసి పక్కన వాళ్ళకి తినిపిస్తాం. ఓకే, తను బాగుంది అని చెప్తారు కానీ బిజినెస్ చేసేంత బాగాలేదు అనేసి మొహం మీద అనలేరు. సో తనతోటి బిజినెస్ తర్వాత చూద్దాంలే అనేసి గడప దాటేస్తుంటారు. సో బిజినెస్ డీల్ ని క్రాక్ చేయడం కోసం తను 1000 సార్లు 1000 టైమ్స్ హీ హాస్ ట్రైడ్ అండ్ వేరే అంతమందికి తినిపించాడు. మనలో ఎంతమందికి అంత ఓపిక ఉంటుంది? మనం ఒక 10 సార్లు తయారు చేసి ఇదిగో నేను చేయాల్సిన ట్రైస్ అన్ని ట్రై చేశాను, తర్వాత చేయకుండా వదిలేస్తాం. 20 సార్లు, మనలో 20 సార్లు దాకా మనం నమ్మిన సిద్ధాంతం కోసం 20 సార్లు ప్రయత్నించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? జస్ట్ ఇమాజిన్. 25 సార్లు, పోనీ ఒక 50 సార్లు, 100 సార్లు, 2200 టైమ్స్, 400 టైమ్స్, 500 టైమ్స్. సో తను నమ్మిన సిద్ధాంతం కోసం తను అంతకు ముందు ఎంత స్టెబిలిటీ లేని వ్యక్తి అయినా సరే తను నమ్మిన సిద్ధాంతాన్ని సక్సెస్ చేసేందుకోసం తను హీ హాస్ ఫాట్. కనపడిన వాళ్ళందరితోటి ఇదిగో బిజినెస్ చేద్దాము అనేసి అంటూ తను 1960s 70s వరకు బిజినెస్ ప్రపోజల్స్ లోనే ఉన్నాడు. బిజినెస్ ప్రపోజల్స్ లోనే ఉంటే వన్ ఆఫ్ ద లాయర్స్, ఇందాక మనకి స్టార్టింగ్ లో చెప్పారు, వన్ ఆఫ్ ద లాయర్స్ సెడ్ ఇదిగో నాకు ఐ సీ ఎ ప్రాస్పెక్టివ్ ఇన్ దిస్ అనేసి ఆ కంపెనీని నేను కొనుక్కుంటాను, నీ రెసిపీని నేను కొనుక్కుంటాను అని అంటే ఇదిగో నాకు కండిషన్ ఉంది. ఏంటది? దాని పేరు KFC అని పెట్టాలి,
కెంటకీ ఫ్రైడ్ చికెన్, ఎందుకంటే అక్కడి నుంచి ఫేమస్ అయింది కాబట్టి ఇది. తర్వాత నా లోగో ఉండాలి. నువ్వు ఏదైనా చేసుకో, నాకు మాత్రం నేను బ్రతికినంత కాలం నాకు ఇన్ని వేల డాలర్లు నాకు యూ షుడ్ గివ్ మీ యాజ్ మై రాయల్టీ అని చెప్పాడు. తను జస్ట్ ఇమాజిన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 90 వరకు బ్రతుకున్నాడు. ఆ 90 years వరకు he has got the royalty every month, thousands of dollars as royalty. తను అంతకు ముందు 60 ఏళ్ల ముందు ఎలా ఉన్నా 60 ఏళ్ల తర్వాత తను వన్స్ ఒక ఐడియాని క్లిక్ చేసుకొని స్టార్ట్ చేసి అది అమ్మి తర్వాత ఇప్పటికి ఇన్ని వందల దేశాల్లో దాన్ని వ్యాప్తింపజేసింది తను కాదు, తనతో ఈ డీల్ మాట్లాడుకున్న వ్యక్తి. కానీ అతని బొమ్మ ఉన్న లోగో, అతను పెట్టిన పేరు, ఫ్రాంచైజ్ అలానే ఉంది. He has turned his problems into opportunities. మన ప్రాబ్లమ్స్ ని ఆపర్చునిటీస్ గా తయారు చేసుకునేటప్పుడు మనము ఒకసారి 2 సార్లు కాదు, 1016 సార్లు గనక చేస్తే చూడండి, అంటే తను అంత ఓపిక ఉంటే యూ కెన్ టర్న్ ఎనీ అడ్వర్సిటీ ఇంటూ యువర్ ఆపర్చునిటీ. ఐ డోంట్ నో మీకు ఇది ఈ ప్రాబ్లమ్స్ ఆపర్చునిటీస్ కి లింక్ ఎంత వరకు అవుతుందో నాకు తెలియట్లేదు. కానీ వెన్ యూ సీ హిస్ హోల్ ఆఫ్ ద స్టోరీ, నేను పూర్తిగా చెప్పలేకపోయాను బికాస్ ఆఫ్ టైం ఇది, అండ్ ఆల్సో చెబుతుంటే నాకే చిరాగ్గా ఉంది. అంటే ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడా ఈ వ్యక్తి అనేసి. ఇంకొన్ని 1-2 వదిలేశాను గుర్తులేక. బట్ ఈ తర్వాత at the age of 60-65 what he has said is, నేను నమ్మిన సిద్ధాంతాన్ని, ఇప్పటిదాకా ఎన్నో స్టెబిలిటీ లేదు, కానీ ఇప్పుడు నేను స్టేబుల్ గా ఒక విషయాన్ని పట్టుకుంటాను. నమ్మిన సిద్ధాంతాన్ని పక్కకి తొయ్యను. ఐ విల్ ట్రై. ఇలా చనిపోయినా పర్వాలేదు, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నాకంటూ ఒక గౌరవం ఉండాలి, నేనంటే ఏంటో ప్రపంచానికి తెలియాలి అని అనుకుని he has done this. సో మనకి 6:20 అయింది కాబట్టి I have to stop today right now. ఎవరన్నా క్విక్ గా ఏమన్నా మాట్లాడాలి అని అంటే you can raise your hand and say. Right? మీకు వాట్ ఐ am asking you today is, ఈ కథ మూలాన మీకు ఏ పార్ట్ నచ్చింది, మీరు ఏమి నేర్చుకున్నారు, మన జీవితంలో మనకంటూ చేయవలసిన మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ వాటిని వెంటనే రాసుకోండి. అండ్ ఐ విల్ షేర్ యూ ద స్టోరీ. అంటే తను సక్సెస్ అవ్వక ముందు తను చేసిన ఉద్యోగాల గురించి ఉన్న డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఐ విల్ షేర్ విత్ యూ. తను ఎంత ఎక్కువసేపు కష్టపడ్డాడు, ఎలా కష్టపడ్డాడు అనేది దట్స్ అనదర్ పార్ట్. అది వీలైతే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సరేనా అండి? సో ఎనీబడి వాంట్స్ టు స్పీక్? ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక? యా, వీణా గారు చెప్పండి. విల్ క్లోజ్ దిస్. సార్ నమస్తే సార్. సార్ మీ ఒకటి ఇంటెన్షన్ చెప్దామని చేసాను సార్. ఏంటంటే మీ బుక్ ఉంది కదా సార్, మీరు శ్రీలు బుక్ చాలా అద్భుతం సార్. అసలు అందులోని అదే ఇలాంటి స్టోరీసే ఉంటాయి కదా అందులోని. చాలా సార్ నిజంగా నేను బేసికల్లీ అయితే నేను అసలు చదవడం చాలా తక్కువ సార్. వింటాను మీ క్లాసెస్, 1.5 సంవత్సరం నుంచి వింటున్నాను కదా సార్. ఆ క్లాసెస్ వల్ల నేను చాలా మార్చుకున్నాను. మైండ్ స్ట్రాంగ్ అయింది సార్. మైండ్ స్ట్రాంగ్ అయ్యి అలవాట్లు మార్చుకున్నా, ఆలోచనలు మార్చుకున్నాను, ప్రవర్తన, మాట తీరు అన్ని మార్చుకున్నాను కదా సార్.
నేను గమనించింది ఏంటంటే ఈ బుక్ చదవడం వల్ల మనసు స్ట్రాంగ్ అవ్వడం గమనించాను సార్. అసలు నిజంగా చదివితే ఇదే కదా అలా అంటారు, బుక్స్ చదవాలంటారు. అసలు చాలా తక్కువ సార్ బుక్స్ చదవడం. కానీ మీ బుక్ చదువుతుంటే మనసు స్ట్రాంగ్ అవ్వడం మాత్రం చాలా గమనించాను సార్. అది షేర్ చేసుకుందాం సార్. వెరీ నైస్, గుడ్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ సార్. మచ్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. విల్ మీట్ టుమారో. నమస్తే. Thank you, sir. Thank you, ma'am. Thank you, sir. Namaste, sir. Namaste.